Hey, hello guys, welcome to the another video. So in this video మా ఆఫీస్లో ఎగ్జిబిషన్ పెట్టారు. సో అక్కడ నేను ఒక ఆర్సీ కార్ అనేది పర్చేజ్ చేశాను. సో మీరు చూస్తున్నారుగా నా చేతిలో ఉంది అదే ఆర్సీ కారు. దాని కాస్ట్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 1200 పడింది. సో ఇది 2x2 స్కేలింగ్ అండి. అంటే ఫ్రంట్ 2 టైర్స్ మాత్రమే రొటేట్ అవుతుంటాయి. సో దట్స్ ద వన్ థింగ్. అండ్ మీరు ఇది చూస్తున్న లోపల కారు అది ఒక కారు కలరు. సో నాకైతే చాలా బాగుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే మీరు కిందికి వచ్చి కింద మీరు కంపెనీ పేరు గిట్ల చూడొచ్చు. సో కంపెనీ నేమ్ చూడొచ్చు, మోకా రాక్ క్రావెల్. ఇది మనకు 20 km/h స్పీడ్ తోటి వెళ్తుంది. 2.4 GHz. ఇది మనకు సి టైప్తో వస్తుందండి. సో మనకు ఒక రిమోట్ వస్తుంది ఇన్సైడ్. సో 1 ఛార్జింగ్ కేబుల్ అండ్ 1 వాటర్ ఫిల్లింగ్ చిన్న ట్యూబ్ లాంటిది వస్తుంది. సో అది నేను చూపిస్తాను. ఇక్కడ మీరు 1:16 అని చూస్తున్నారు కదా. 1:16 అంటే 1/16th పార్ట్ ఆఫ్ రియల్ ఇమేజ్ అంట. రియల్ కార్ ఒక ఇమేజ్ సైజ్లో ఉంటుందని సంథింగ్ చెప్పారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నేను గూగుల్లో సెర్చ్ చేశాను. సో చూద్దాం ఇన్సైడ్ ఎలా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు కార్ యొక్క రియల్ చూస్తుంటే హ్యాండ్లు ప్రీమియం లుక్ ఉందండి. నాకైతే పట్టుకున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో టైర్స్ గిట్ల ఎలా ఉన్నాయంటే స్మూత్, అంటే సాఫ్ట్గా ఉన్నాయి, అంత హార్డ్గా లేవు, బాగున్నాయి. అండ్ లుక్ వైజ్ గిట్ల బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సి టైప్ కేబుల్ ఆడ చూడొచ్చు. నేను ఇప్పుడు ఛార్జింగ్ ఇట్లా పెట్టి చూపిస్తాను పవర్ బ్యాంక్ తోటి. ఆడ మనకు రెడ్ కలర్లో ఉంది కదా పవర్ ఆన్ బటన్. సో అది. సో బ్యాక్ సైడ్ ఉంది కదా స్మోకింగ్ వస్తుంది. సో వాటర్ ఫిల్ చేస్తే మనకు స్మోకింగ్ వస్తుంది. అది గిట్ల నేను చూపిస్తాను. అదండి. సో ఇక్కడ నేను ఛార్జింగ్ మీరు చూడొచ్చు, కేబుల్ ద్వారా ఛార్జింగ్ ఇట్లా పెట్టాను. సో ఛార్జింగ్ నాకు ఒక 25 minutes to 30 minutes పడుతుంది ఫుల్ అవ్వటానికి. సో వాడిన తర్వాతకి నాకు ఆల్మోస్ట్ ఒక 20 minutes అలా అయితే నేను వాడుకోగలుగుతున్నాను. సో ఇది మనకు లోపల వచ్చిన రిమోట్ కంట్రోల్. సో అది మనకు చూస్తున్నారు కదా, లెఫ్ట్ రైట్ స్టీరింగ్. సో మీరు కింద ప్రెస్ చేసేది యాక్సిలరేటరు. సో మనకు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు. అక్కడ మనకు ఏది ఉందో ఆ బటన్స్ తీసేసి అందులో మనము సెల్స్ వేయాలి, AA సెల్స్ వేయాలి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ చిన్న దాని ద్వారా మనము వాటర్ ఫిల్ చేసుకోవాలి దాంట్లో. సో మీకు ఎక్కడ ఫిల్ చేయాలో గిట్ల నేను చూపిస్తాను. ముందు మనమైతే ఫస్ట్ దానికి సెల్స్ అనేది ఇచ్చేద్దాము. రిమోట్ కంట్రోల్కు మనం సెల్స్ వేసేద్దాము. సో ఆల్రెడీ నేను 2 సెల్స్ గిల్ తీసుకొచ్చాను. సో మీరు చూడొచ్చు, AA సెల్, డ్యూరో సెల్స్. సో అవి మనం ఇందులో వేసేద్దాం ఫస్ట్ అయితే. సో ఓపెన్ చేశాను, చూడండి సెల్స్ గిట్ల వేసేసాను. సో ఫైనల్గా సెల్స్ గిట్ల వేసాను, ఫిక్స్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ వర్కింగ్. అంతేనండి. సో వాటర్ ఫిల్ చేద్దాము. ఇప్పుడు మనము కార్లో వచ్చేసినట్టయితే మనకు ట్యాంక్ ఉంటుంది చిన్నది. సో దాంట్లో వాటర్ ఫిల్ చేయాలి. సో ఇది వాటర్ ఫిల్ చేయడానికి మనకి ఇచ్చిన చిన్న అది. సో దీని ద్వారా మనం అక్కడ మీరు కనపడుతున్న హోల్లో చిన్నగా వాటర్ ఫిల్ చేసుకోవాలి. వాటర్ ఫిల్ చేసేటప్పుడు ఇట్లా బీ కాషియస్. అండ్ ఏదైనా వాటర్ దాని మీద పడ్డదనుకో రిమోట్ కార్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చిన్న డ్రాప్ వైజ్గా ఫిల్ చేసుకోవాలి. సో అది ఫిల్ చేసినాక దానికి క్యాప్ ఫిక్స్ చేసేయండి. అక్కడ మీరు వాటర్ గిల్ చూడొచ్చు, వాటర్ కనపడుతుంది కదా, ఫిల్ చేసేసాను అంతే. ఇంకా ఫైనల్గా ఇంకేంటంటే దీని పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాము. సో దీని పర్ఫార్మెన్స్ చెక్ చేసి చూపిస్తాను అది ఇట్లా అంతే. అంతేనండి. సో చూద్దాం, బయటకు వెళ్ళి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి మీరే చూడండి. ఆ వీడియోకి దీనికి అటాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Racing my own thoughts into the silence, seeking the guidance I